చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ ఒక చిన్న ఆయన సందేశం ఇచ్చారు. దాన్ని 1988-89వ సంవత్సరం మన పాఠశాలలో 10వ తరగతిలో చదివిన ఆనాటి పూర్వ విద్యార్థులు అందరూ వారి వారి కుటుంబాలతో ఈ దినం ఇచ్చట సమావేశమై గురువులైన మమ్మలను ఎంతో గౌరవ మర్యాదలతో పిలిచి ఇలా సన్మానించి ఒకరినొకరు పలకరించుకునే రీతిగా చేయడం ఆనందదాయకం. దాదాపు 35 సంవత్సరాలు దాటాయి. మాలో ముసలితనం, మీలో 10 వర్షాల ప్రాయం కనబడుతూ ఉంది. మాకు ఆ వయసు ఉన్నప్పుడు ఇలా మా సహచరులతో కలిసి ఇలాంటి గురు పూజలు చేయలేకపోయాము. ఇది మా పొరపాటే. మా మిత్రులు ఎవరున్నారో ఎలా ఉన్నారో కూడా తెలుసుకోలేకపోయాము. అది మా తప్పే. ఇప్పుడు అనుకుంటున్నాను, నేను ఈ బ్యాచ్ స్టూడెంట్ అయి ఉంటే ఎంత బాగుండేదో. కానీ అది కుదరని కదా. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు జరగాలి. ఇలా కుటుంబాలు కలవాలి, పరిచయాలు పెంచుకోవాలి. ఈ పరిచయం ఆ రోజులో ఈ రోజులో ఆగకూడదు. తరతరాలు మీ మిత్ర మండలి సభ్యులు ఇలా కలుస్తూ ఉండాలి. మంచి చెడ్డలు చెప్పుకోవాలి. కష్టాలలో ఉన్న వారిని, వారి పిల్లలను ఆదుకోవాలి. ఇలా మీరందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇట్లు మీ చంద్రశేఖర్ రెడ్డి సార్, మా సెక్రటరీ మాస్టర్. టీచర్ గారు బెంగళూరు నుంచి ఒక సందేశం పంపిస్తాము. ఆ సందేశము వీడియోలో ఉంది. దాన్ని ఇక్కడ లక్ష్మీ టీచర్ గుర్తుందా మీకంతా కూడా? పప్పులు బట్టి లక్ష్మీ టీచర్ లక్ష్మీ టీచర్రా పప్పులు బట్టి పప్పులు బట్టి వాళ్ళరా. ఆ టీచర్ బెంగళూరులో ఉంది. ఆయన ఆహ్వానించినప్పుడు నేను వీడియోలో మాట్లాడతాను పిల్లలతో చెప్పేసి అన్నారంట. ఆ వీడియోలో అంతా కూడా అది ఆడియోనే, వీడియో కాదు, ఆడియో ఉంటుంది. దానంతా మన గోపా సురేష్ కిషోర్ చెప్పని ప్రారంభిస్తారు. మాట్లాడతారు. చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ఇప్పుడు ఒక బాధ ఉన్నా కూడా ఈవిధంగా సంతోషపడుతున్నాను. ఫంక్షన్ చాలా బాగా అరేంజ్ చేస్తారు. చూస్తుంటే మాకు కూడా మన కొన్ని ఫోటోస్ తర్వాత కొన్ని వీడియోస్ తర్వాత పంపండి మొబైల్కి అడుగుతున్నాను. ఇంతమంది ఎంత చూసే భాగ్యం కలిగింది మాకు. తర్వాత వెళ్తారు. తర్వాత వీళ్ళందరినీ కూడా చాలా మంది సార్లంతా కూడా నాతో సహా ఉపాధ్యాయులు ఉన్నారు. నన్ను మా టీచింగ్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. చాలా సంతోషమైన బాబు మీరంతా మంచి సంకల్పంతో మీరు మంచి సామర్థ్య సేవ చేయాలని మీరు ముందుకున్నారంటే మీరు అంతా ఇప్పుడు ఉండేటువంటి మీరు
మొత్తం దేశం కూడా పాల్గొంటుందని నా అభిప్రాయం. ఈ విధంగా ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ అన్నమాట ధన్యవాదాలు. ఒకసారి నేను అందరికీ అన్నమాట ఆలోచించి చంద్రశేఖర్ రెడ్డి సారు మన మనసులోని మాట, కొంతమంది మనసులోని అభిప్రాయం చెప్పారు. ఇంతటితో మన యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా ఆగిపోకూడదు. ఫర్దర్గా మన ఇంటిలో జరిగేటటువంటి ఏ కార్యానికైనా మన మిత్రపుత్రులందరూ కూడా తప్పకుండా ఇన్వైట్ చేయండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. ఏ కార్యక్రమం అయినా కూడా జస్ట్ వాట్సాప్ చేయండి. మీరు మనస్ఫూర్తిగా వాట్సాప్ చేయండి, కాల్ చేయాల్సిన పని లేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అవకాశం ఉంటే అందరూ వస్తారు. అదేవిధంగా సార్ కూడా ఒక కార్యక్రమం చెప్పారు, ఫర్దర్గా కూడా ఏదైనా అవసరమైన వాళ్ళకి సహాయం చేయమని. అది కూడా మా ఆలోచనలో ఉంది. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత డిస్కస్ చేసి దాన్ని కూడా కార్యరూపంలో చేస్తాము. మీ ముందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తెలుపుతారని మీ అందరి తరఫున మనం అందరం కలిసి సార్ వారికి ప్రామిస్ చేస్తున్నాం. గ్రూప్ వాళ్ళందరూ కూడా దయచేసి ఆ యొక్క సన్మాన కార్యక్రమానికి సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. సన్మాన కార్యక్రమం తర్వాత భోజన కార్యక్రమాలు ఉన్నాయి. సో ఫస్ట్ గురువులు భోజనం చేసిన తర్వాత వారికి వీడ్కోలు పలికి ఆ తర్వాత మనం ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, మనం కూడా భోజనం చేసిన తర్వాత ఆ తర్వాత మనమందరం కలిసి ఏవైనా వినోద కార్యక్రమాలు చేయదలుచుకున్నారు అవన్నీ పార్టిసిపేట్ చేసి మనందరం కూడా వీడ్కోలు పలికే సమయం వస్తుంది. సో దయచేసి అందరూ కూడా అన్ని కార్యక్రమాలకు ఉండాలి. ముఖ్యంగా ఇది గురువులకు సన్మానం. ఏ బ్యాచ్ వాళ్ళు ఆ బ్యాచ్ వాళ్ళు రండి, మిగతా వాళ్ళు కింద నుంచి కింద ఉండి మీ యొక్క చప్పట్లతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండవలను. మొట్టమొదటిగా సన్మాన కార్యక్రమము మొదలు పెడుతున్నాము. వెంకట్ ఎస్పీఎల్ హెడ్ మాస్టర్ గారికి మన మనసులోని మాట 2 లైన్లలో. మంచితనానికి మారు పేరు, సైన్స్ బోధనకు తగిన సారు. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun, we miss. Om Namo Namo Bhagavate Jagamanon Keturshasame Chakre Bhagam Devebhyo Vidadhatyagan Prachandramastiruddirghavadu Ayurda Agne Abhishodusha Putramavilakshata Shatamanam Bhavate Shatagam Purushashthatendrija Ayushevendrije Pratitishthati. విని విని చదివి చదివి అలిసితి మప్ప, నీ ఆటపాటలకు మురిసితి మప్ప గురు మస్తానప్ప. All the joy, we miss you.
మా మనసులోని మాట సూర్యం సార్ గారి గురించి. క్రమశిక్షణలో తండ్రికి తగ్గ తనయుడు, పాఠ్య బోధనకు మెరుగులు తిక్కిన గరుడు. ఓం జామతేర్వై దేవతాస్తాయతమిభ్యో దివే దివే నమస్కుర్యాన్నాష్టీరంగీర్తదే దేతా దేవతా ప్రీణాతి. సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. వినూత భావవర్తనుడు. శతమానం భవతి శతాకం పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మనసు మెత్తన మధుర భాష, మంచి బోధన గల అమ్మ మా రోజమ్మ. శతమానం భవతి శతాకం పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. మా మనసులోని మాట మా రబియాబీ మేడం గురించి. ఉత్తు ఉద్యానవనిలో గులాబీ, శిష్యకోటి పరిలోచిన మేడం మా రబియాబీ. ఓం శతమానం భవతి శతాకం పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మా మల్లికా మేడం గురించి మా మనసులోని మాట. ఆత్మీయానుబంధం, అనురాగ సుగంధం మేడం మా మల్లికా మేడం. ఓం నమో నమో భూతి జాయమానో కేతుర్విసారే చక్రే భాగం దేవేభ్యో దదాత్యాజన్ ప్రచంద్రమః
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మన రంగయ్యనాయుడు సార్ గురించి మా మనసులోని మాట. తెలుగు తేనె రుచి చూపిన పండితులు, తెలివి పెంచు కథలల్లిన కథకులు. ఓం విశ్వశాడో కృతప్రతీకో కృతజ్యోతివేది కృతం పేత్వా మధుజానకవ్యం ప్రదేవ పుత్రమపృక్షతాదిమం. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మా లక్ష్మీకాంతరాజరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ మా మనసులోని మాట నాలుగు రైళ్లలో. సంస్కృతాంధ్ర భారతి, పలుకు తీరులో చమత్కృతి, స్వర్ణ కంకణ కవి గండ పెండేర భాగ్య సత్కృతి, కాంతరాజారావు కళాకృతి. ఓం సవితా పశ్చాత సవితా భవస్తా సవితోత్తరాత్త సవితాధరాత్తాను సవితాన సుమత సంపదా సవితానో రాసుదా దీర్ఘమాయుః. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. వేదంతో చెప్పినటువంటి భాషణం గొప్ప ఆశీర్వాదం. వేద బ్రాహ్మణులైనటువంటి మన అభిమానైనటువంటి సాహితీ మిత్రుడు, మీకందరికీ కూడా మంచి మిత్రుడు, మా అభిమాన శిష్యుడైనటువంటి కేసరి శర్మను నాకు వేసినటువంటి దండతో నా శాలువలో సత్కరిస్తూ ఉన్నాను. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు. మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు నేను సార్ గారు మాకు 7, 8, 9 క్లాసులో సార్ గారు, చిన్నయ్య సార్ గారు మాకు ఉపదేశించినటువంటి తెలుగు పద్యాల యొక్క ప్రకటన ద్వారా ఈరోజు మేము ఏదైనా చెబుతున్నామంటే దానికి ప్రోక్షంగా సార్ వాళ్ళే మాకు ఆత్మలో ఉంటారు. ఈరోజు మా గురుగారి దగ్గర అలా చెప్పుకుంటాం, అలా చెబుతున్నామంటే ఇంత స్పష్టంగా ఇంత ఉచ్చారణ విషయంలో దోషము లేకుండా చెప్తున్నామంటే దాని పరోక్షంగా కాంతరాజ్ సార్ గారికి ఈ యొక్క సన్మానం చెందాల్సింది. వాళ్ళ యొక్క అభిమానానికి, వాళ్ళ యొక్క చూసినటువంటి దీనికి ఈరోజు చాలా ధన్యవాదాలు. ఎక్కడైనా గురువుగారి ద్వారా గురువుగారు సన్మానం చేయాలని కోరుకుంటాము. ఆ గురువుగారు నాకేవో సన్మానం చేయడం అనేది ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఇటువంటి అవకాశం కల్పించినటువంటి మన తెలుగుదారి రాష్ట్రాలకి చాలా 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 రుణపడి ఉన్నాను. చాలా ధన్యవాదాలు సార్. మీకు కూడా ఈరోజు ఏ గుంటకల్లో పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల ఒక మా రామకృష్ణ సింగ్ తరఫున ఒక చైర్మన్గా ప్రెసిడెంట్గా ఉంటూ, మరియు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకొని ఎంఏ సంస్కృతి చేసి ఆ తర్వాత ఎక్కడ పోయినా కూడా బాబు ఏదైనా ఒక్కసారి చూస్తేనే మీరు చెబుతున్నారు కదా, ఇంత మంది మీకు ఎక్కడ వచ్చిందంటే మేము ప్రతి ఒక్కరు చెప్పేది అదే. సార్ గారు, కాంతరాజ్ సార్ గారు, చిన్నయ్య సార్ గారు క్లాస్ వచ్చినట్టే శర్మ పదం పద్యం చెప్పురా, పాఠం చెప్పురా అని చెప్తే సార్ గారు ఆ రోజు మాకు చూపించినటువంటి ఆ బోధ ఉపదేశమే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉంటున్నామంటే దానికి కారణం ముఖ్యం. ఈయనే కాదు, మన బ్యాచ్ అందరూ కూడా ఆ సంవత్సరం చదువుకున్న బ్యాచ్ అందరూ కూడా ఎప్పుడు కూడా సారు ప్రతి మంచి విషయాలు ఆలస్యం అమృతం విషయం
ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పిన ప్రతి ఒక్కరు అనమాట. ఈ రోజు కూడా మాకు చాలా గుర్తుండి మా పిల్లలు చెప్తున్నాం, మా సార్ ఆలోచన పద్యాలు అర్థకులంలో చక్కని పాడేయాలు ఇలాంటి పద్యాలు. ఈ రోజు కూడా మేము సుమారు 30 సంవత్సరాల పద్యాలు కూడా ఈరోజు మేము గుర్తుపెట్టుకొని ఈ రోజు చెప్తున్నామంటే వాళ్ళ ఆలో మాకు నాటినటువంటి ఆ యొక్క విత్తనాలు ఈరోజు ఇంత మంచి వృక్షాలే మంచి సమాజంలో మంచి పేరు తెచ్చుకునే స్థాయికి ఎదిగామంటే దానికి ముఖ్య కారణం ఎవరు అంటే మనం చెప్పిన చదువుకున్న గురుగారు. అలాంటి గురుగారు ఈరోజు మనం స్మరించుకోవడం, ఆ గురుగారి ద్వారా ఇంతమంది ఫ్రెండ్స్ మధ్యలో నాకు సమాజం ఉండేది చాలా ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు. నా అదృష్టం ఏమంటే ఒక అయ్యకు ఒక మీయకు ఇదే సన్మానం చేసి, ఒక అయ్యకు ఒక మీయకు అది ఎందుకు చేసినానంటానంటే ఆ శ్లోకం ఎంత స్పష్టంగా కట్టతామని చెప్పడం అనేది రాజ్యాంగం క్రియేట్ అయ్యా. ఎందుకంటే రోజు హ్యాండ్సప్ ఘంటసాలలాగా శుక్లాంబరదనం విషయం చెప్పడంలో అందున నేను చెప్పడం గొప్పతనం కాదు, మీరు చెప్పడం గొప్పతనం కాదు, వీడు భజన చెప్పడం గొప్పతనం, ఒక మియా చెప్పడం గొప్పతనం. అంటే ఏం ఇంత చక్కగా స్పష్టంగా ధైర్యంగా అది కూడా ధైర్యంగా చెప్తే నిజంగా హ్యాపీ మీ బ్యాచ్ రా నవ్వుతో నవ్వు శక్తిరా అంతా డిఎంఏ లేరా అంతా దొంగ ఉండాలి అంటే మరో ఉండాలి. మరి గురుగారు అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని, అందరికీ పరిపూర్ణమైనటువంటి ఆయుష్ ప్రసాదించాలని కోరుకుంటూ నాకు వేదమాన ప్రసాదించినటువంటి ఆ విధి విజ్ఞానంతో కొద్దిగా చిన్న ఆశీర్వాదం ఈ భవిష్యత్తు. ఓం నమః శంభవే కమజో భవే నమః శంకరాయ కమజస్కరాయ నమః శివాయ శివతరాయ నమః శంభవే శంభవే నమో నమః శంభవే తత్ శంభవే నమో నమః శంభవే శంభవే తత్ శంభవే శంభవే తమజో భవే మజో భవే తత్ శంభవే శంభవే తమజో భవే శంభవ ఇతి శంభవే చమజో భవే మజో భవే చమజో భవే చమజో భవే చమజో భవే మజో భవే చమజో భవే మజో భవే నమో నమః మజో భవే మజో భవే చమజః యో భవ ఇతి మజః భవే చనమో నమస్తే నమః శంకరాయ నమస్తే నమః శంకరాయ 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 మతస్కరాయ మతస్కరాయ శంకరాయ శంకరాయ మతస్కరాయ శంకరాయేతి శంకరాయ చమతస్కరాయ 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 మతస్కరాయ చమతస్కరాయ మతస్కరాయ మజో మతస్కరాయ చమతస్కరాయ మతస్కరాయ మజస్కరాయేతి మజః కరాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ 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 నమః శివాయ నమః శివాయ శివాయ నమో నమః శివాయ శివాయ శివతరాయ శివతరాయ శివాయ శివాయ శివతరాయ శివతరాయేతి శివ తరాయ ఆధృత అగ్నే అవిశో షాడో ఘృత ప్రతీకో ఘృతయో నిర్వేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమవిరక్షత దిమం శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి సర్వే జనాః సుఖినో
థ్యాంక్ యూ వెరీ మచ్. దొంగచాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా. అన్న పిలుపులో నా అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములో నా అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాష
భాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా హ్యాపీ డేస్ 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 హ్యాపీ డేస్. ఘనమైన సన్మానం చేశారు, మేము మరవలే సన్మానము. అలాగే ఫుడ్ పెట్టారు, రాత్రిగా మీరు ఫుడ్ తిన్నాను ఇంటే అడగదు. మీరు చేసిన ఈ ఘనమైన సన్మానానికి మా ఉపాధ్యాయులందరి తరఫున, గురువుల తరఫున మేము ఒక్కసారి కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాము. మీ పిల్లలు ఇంకా ఎక్కవలసిన స్థాయిలో ఉన్నట్టున్నారు, అందరూ మంచి స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతుని మా అందరి తరఫున ప్రార్థిస్తూ ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾಲ ಅಲ್ಲಿ ಕಲುಗಿಲ್ಲಿ చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం
ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్